హలో ఎవ్రీవన్. గ్రూప్ డీకి సంబంధించి ఫేక్ నోటీస్ ఒకటి సర్క్యులేట్ అవుతుంది. ఇక్కడ మనకి 4థ్ జనవరి నుంచి అలాగే 17థ్ మార్చ్ వరకు ఎగ్జామ్స్ ఉంటాయని. ఇది ఫేకు. సో, దీన్ని పట్టించుకోవద్దు. ఇది ఎగ్జామ్ ఇలా మనకి కోర్ట్ కేస్ రావడం వెంటనే ఇవి సర్క్యులేట్ చేసేసారు. సో, ఇది అందరూ నిజం అనుకుంటున్నారు. ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్ ఉంది కాబట్టి. సో, ఇది నమ్మొద్దు. ఇది వదిలేసేయండి. ఇక్కడ మనకి గ్రూప్ డి కోర్ట్ కేస్‌లో ఇప్పుడు ఎవరికి ఫేవర్‌గా వచ్చింది? 10థ్ ఫేవరా? ఐటీఐ ఫేవరా? అలాగే ఎగ్జామ్ డేట్స్, ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేషన్ మనీ అనేది మనకి రిఫండ్ వచ్చేసినియి. ఈ మనీ అనేది ఒకసారి చెక్ చేసుకోండి మీ అకౌంట్‌లో పడ్డాయా లేదా అని. ఇక్కడ కోర్ట్ కేస్‌లో మనకి ఇక్కడ ఈ 4 మెంబర్స్ మనకేం చేశారంటే ఐటీఐ తరపున నుంచి కోర్ట్ కేస్ ఎసున్నారు. సో, ఈ డీటెయిల్స్ రిలేటెడ్ మొత్తం ఈరోజు చెప్తాననమాట మీకిప్పుడు. ఇది హియరింగ్‌కి సంబంధించిందయితే మనకి ఇది వెబ్‌సైట్‌లో ఇంకా అప్‌డేట్ అవ్వలేదు. సో, ఇది మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లో అప్‌డేట్ అవుతుంది. ఆ కోర్ట్ హియరింగ్ డీటెయిల్స్ అవన్నీ మనకొస్తాయి. నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడుంటుంది ఏవిటికని. కోర్ట్‌లో అయితే మనకి 10థ్ ఫేవర్‌గానే మనకి కేస్ హియరింగ్ అనేది కంప్లీట్ చేసేసారు. సో, ఇక్కడ మనకి కంక్లూడ్ చేసినప్పుడు ఫైనల్ ఆర్డర్ అనేది మనకింకా పాస్ చేయలేదు. అంటే ఇప్పుడు నెక్స్ట్ హియరింగ్‌లోనే మనకి ఆర్డర్ ఇస్తారనమాట. సో, వీటికి రిలేటెడ్ ఇది జరుగుతుందని జెప్పి ఇంకా ఫైనల్ ఆర్డర్ కంప్లీట్ చేయలేదు. నెక్స్ట్ హియరింగ్ కూడా ఎప్పుడు ఏం చెప్పలేదింకా. సో, దీన్ని బేస్ చేసుకొని మనం డేస్ ఏం చెప్పలేము. ఇక్కడ మనకు నోటీస్ పీరియడ్ అయితే మినిమమ్ 10 డేస్ ఇవ్వాలి. నార్మల్‌గా మనకు రైల్వేస్ ఎగ్జామ్ ఎప్పుడన్నా పెట్టాలంటే ఒక 10 రోజుల ముందే మనకి నోటిఫికేషన్ ఇచ్చేసేదను. మేము పలానా డేట్ ఎగ్జామ్ పెడతామని జెప్పి మెన్షన్ చేయాల్సొస్తుంది. ఇప్పుడు 17థ్ నవంబర్ నుంచి 31 డిసెంబర్. సో, ఇది ముందుగానే మనకు అనౌన్స్ చేసున్నారు కాబట్టి 10 రోజుల కంటే తక్కువ డేస్ కూడా నోటీస్ పీరియడ్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చు. సో, ప్రీవియస్‌గా మనకి ఏఎల్‌పీ ఎగ్జామ్ అనేది 10 రోజుల కంటే తక్కువ డేస్ ఇచ్చేదని మనకి నోటీస్ పీరియడ్ ఎగ్జామ్ కండక్ట్ చేసున్నారు. సో, కాబట్టి మీరేం చేస్తారంటే ఎగ్జామ్స్‌కి రెడీగా ఉండండి. నవంబర్ 17థ్ పెట్టినా గాని అఫీషియల్ డేట్స్ అయితే ఇంకా ఏం రాలేదు. మీకింకా ఏదైతే కన్ఫర్మ్ కాలేదు. మీకు అఫీషియల్ డేట్స్ రాలేదు. పలానా డేట్ ఎగ్జామ్ జరుగుతుందని లేదంటే పోస్ట్‌పోన్ అవుతుందని కూడా ఇంకా ఏం కన్ఫర్మ్ కాలేదు. సో, ఇది అనేది మీరు కన్ఫర్మ్ చేసేసుకొని దీని ప్రకారం ప్రిపేర్ అవ్వండి. సో, ఒక 1 వీక్‌లో మీకు మీకు మొత్తం డేట్స్, అఫీషియల్ న్యూస్ అన్నీ అప్‌డేట్ అవుతాయన్నమాట.